నమస్తే అన్న. ఏం పేరు? అన్న. ఏం పేరు అన్న? నా పేరు మోయిన్ అన్న. మోయిన్ భాయ్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నిక రావడం జరిగింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 3 సార్లు గెలిచారు ఆయన. సో అకాల మరణం జరగడం వల్ల మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఎలా ఉంది పరిస్థితి అంటే ఇక్కడ ఒక వాటర్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ ముస్లిమ్స్ సగభాగం ఉన్నారు, హిందువులు సగభాగం ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే లాస్ట్ టైం ఎంఐఎం పోటీ చేసింది, కాంగ్రెస్ గట్టిగా ఫైట్ చేసింది, బీఆర్ఎస్ గట్టి ఫైట్ చేసింది, బీజేపీ గట్టిగా ఫైట్ చేసింది. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ సిచ్యువేషన్ ఎలా? ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే కారణం అంటే మన మాగంటి గోపీనాథ్ చేసిన పనులు అట్లా ఉన్నాయి. రోడ్లు కానీ, షాదీ ముబారక్ చెక్లు కానీ, ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం ఉన్నాయి అన్నీ ఇచ్చారు. ఇప్పుడు 2 years అయింది, షాదీ ముబారక్ ఎవరికి వస్తలేదు, క్లోజ్ చేశారు. ఎవరికి 1 year 2 years తర్వాత వస్తున్నాయి. ఇంకా మనకు పింఛన్ తీసి రావాలి, ఒక్కరికి కార్డు అప్లై చేస్తారు. 5,000 తీసుకొని కార్డు అప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. లంచం తీసుకుంటారు కానీ అప్రూవ్ చేస్తలేరు. ఇంకా రోడ్లు సరిగా లేవు ఇక్కడ. ఆయన ఉన్నప్పుడు బాగా జరిగింది. ఆయన ఉన్నప్పుడు బాగా జరిగింది, రోడ్లు జరిగినాయి. ఇంకా పెద్ద గ్రౌండ్ చెప్పించిండు మన పిల్లల ఆడడానికి. ఇక్కడ గ్రౌండ్ ఎక్కడ లేదు. ఇక్కడ నిమ్స్ గ్రౌండ్ ఉంది కానీ అది వాళ్ళ పోలీసు వాళ్ళు రానిస్తలేరు. పైన ఒక 5 acres ఎన్నో ఎకర్స్ ఉన్నాయి, అవి ఆ గ్రౌండ్ కూడా ఇచ్చిండు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. ఇది శ్రీరామ్ నగర్ ఇది. ఇంకా హెచ్ఎఫ్ నగర్ లో కమిటీ హాల్ ఉంది, పెద్ద కమిటీ హాల్ చేసినారు. అది మన పెళ్లిళ్ళు చేసుకుని గరీబ్ వాళ్ళకు అది కూడా చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఉంది. ఇప్పుడు షాదీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి వాళ్ళు 6 గ్యారెంటీలు అంటూ రావడం జరిగింది. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? 6 గ్యారెంటీలు ఏమైనా అయినా మీకు కూడా తెలుసు. కరెంట్ బిల్ ఎవరైనా అడుగుదాం, కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా మీకు? వాటర్ ఫ్రీగా వస్తుందా? కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ ఫ్రీగా వచ్చిందా మీకు? చూడండి, పబ్లికే చెప్తారు. జనాలు నడిచే జనాలు ఆగి వింటున్నారు. ఇక్కడ ఫ్రీగా ఏం వస్తలేదు, కరెంట్ బిల్ వస్తలేదు. నాకు కూడా వస్తలేదు కరెంట్ బిల్. నాది పెన్షన్, అది రేషన్ కార్డుకి అప్లై చేసిన, ఎప్పటి వరకు అప్రూవ్ కాలేదు నాకు. అదేంటి మరి దాదాపుగా చాలా రేషన్ కార్డులు మొన్న రిలీజ్ చేశారు కదా. రాలేదు, జనాలకు రాలేదు. ఎవరికి వచ్చినాయో తెలియదు, అది మాకు జనాలకైతే రాలేదు. సో 6 గ్యారెంటీలు ఏం కాలేదు. మళ్ళీ లేడీస్కి 2,500 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఏం వర్క్ అయితే చేయలేదు. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కానీ మరి ఇప్పుడు అంటే గోపీనాథ్ గారు అంటే ఎప్పుడో టీడీపీ నుంచి ఆయన మాన్యా కొనసాగుతూ వచ్చింది. సరే, ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ బిజినెస్కి ఇచ్చారు టికెట్. మరి ఒక మహిళ మన అధికారంలో పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తట్టుకుని నిలబడగలిగే ఛాన్స్ ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చేసిన పనులు గుర్తొస్తాయి కదా జనాలకు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వర్క్ చేస్తలేదని అందరికీ తెలిసిపోయింది కదా. కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే కాంగ్రెస్ చేస్తుండే, కానీ కాంగ్రెస్ వర్క్ చేస్తలేదు కదా. అందుకే ఖచ్చితంగా మార్పు చేయాలనేసి మళ్ళీ బీఆర్ఎస్ రావాలన్నట్టుగా మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తారు ఇక్కడ. పక్కా 100%. మార్పు అయితే లేదంటారు. లేదు. బీజేపీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? బీజేపీ అయితే మొత్తానికి లేదు, మొత్తానికి క్లోజ్. బీజేపీ ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేదు. బీజేపీ అయితే మొత్తానికి క్లోజ్. ఎందుకంటే లాస్ట్ 3 elections నుంచి మనం చూసుకుంటే బీజేపీకి వచ్చిన 10,000, 5,000, 15,000 ఓట్లు థర్డ్ ప్లేసే ఉంది. బీజేపీ అయితే అసలుకే లేదు. కాంగ్రెస్ ఉంది కానీ మనం ఎంపీ స్థానం ఇక్కడ గెలిచింది కదా. ఎంపీది అక్కడ గెలిచింది కానీ ఇక్కడైతే లేదు. జూబ్లీహిల్స్ అయితే బీజేపీ లేదు. మనం ఎలక్షన్ ఉంది జూబ్లీహిల్స్ అయితే బీజేపీ లేదు. 5,000 to 10,000 ఓట్స్ వస్తాయి అంతే, ఎక్కువ రాదు. క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేదు. ఓకే, మరి కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఉన్నాడు. మరి ఆయన కూడా గట్టిగానే, ఆయనకి కూడా మంచి పేరు ఉంది ఇక్కడ అని అంటున్నారు. ఇప్పుడు అందరు చేస్తారు కదా. ఇప్పుడు మనకి టికెట్ వచ్చింది, ఆయన కష్టపడేది ఆయన చేస్తాం, మన కష్టపడేది మనం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పీపుల్ అయితే జనాలు అయితే ఎవరు కొట్టేయాలి వాళ్ళకే ఇస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ చూస్ చేస్తారు. ఇంతకుముందు చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇట్లా 22 months నుంచి చేస్తున్నారు. వాళ్ళ వర్క్ ఎలా ఉంది దాని ప్రకారంగా చూసి ఇప్పుడు ఓటేస్తారు కదా. బై ఎలక్షన్ కదా ఇది. దానివల్ల బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్న. 100% బీఆర్ఎస్. నేనైతే బీఆర్ఎస్కే ఓటేస్తాను అంతే, పక్క. నేను నా ఫ్యామిలీకి, నా చుట్టుపక్కల ఉన్న అందరికీ నేను బీఆర్ఎస్కే ఓటేపిస్తాను. ఎందుకంటే అప్పుడు చేసిన వర్క్ నీకు బాగా నచ్చింది. అప్పుడు చేసిన వర్క్ మాకు షాదీ ముబారక్ వచ్చింది. అన్ని రోడ్లు మా గల్లీకి రోడ్ కావాలంటే అది చేసినాం. మేము కావాలంటే ఫోన్ కూడా మాట్లాడుతుండే ఎమ్మెల్యేతో. డైరెక్ట్ మేమే ఫోన్ మాట్లాడి చెప్తే పని చేస్తుండే. గల్లీ తిరుగుతుండే. డైలీ ఒక 3 divisions అట్లా తిరుగుతుండే ఆయన. మా గల్లీకి నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తుండే. రాత్రి 1 గంటకి ఏదైనా ఇష్యూ అయినా కూడా ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడుతుండే మాకు. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే భయ్యా, మరి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీకి వేసుకుంటే బెటరు, ఏమైనా పనులు అయితే అవుతాయి కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. మరి మీరేమైతే అనుకుంటున్నారు? 2 years నుంచి ఏ పని కాకపోయినా ఇంకా ఏమవుతుంది అన్న.
నమ్మకం లేదా నమ్మకం లేదు కదా. వాళ్ళు చెప్పే మాటలు చాలా చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏం కాలేదు కదా. 6 గ్యారంటీలు 3 గ్యారంటీలు కూడా కాలేదు. గ్యాస్ ఫ్రీ రాలేదు, ఏమొస్తుంది, కరెంట్ ఫ్రీ వస్తలేదు, వాటర్ అప్పుడు 20,000 లీటర్స్ ఫ్రీ వస్తుండే, ఇప్పుడు బిల్ వస్తుంది, అది కూడా ఫోన్లో ఉంది, చూపిస్తా, బిల్ వస్తుంది, అది కూడా బిల్ వస్తుంది, అది కూడా బిల్ ఫ్రీ ఉండే బిల్ వస్తుంది. సో మరి ఎట్లుంది వాటర్ త్రాగు మంచిగా ప్రాబ్లం నీళ్ళైతే బాగా వస్తున్నాయి. కొన్ని రోడ్డు ఒక 2 years నుంచి రోడ్ అయితే ఏమి వేయలేదు. రోడ్ డ్రైనేజ్ అయితే వర్షం పడితే చాలా అది అయిపోతుంది. ఇంతకుముందు వర్షం పడినా కూడా మా ఎమ్మెల్యే ఉంటే ఇంటికి వచ్చేసి ఆ 10,000 ఏదో కార్యక్రమం ఉండే, అది కూడా ఇచ్చి 10,000 చూసి ఇట్లా ఎలా కొలాప్స్ అయ్యిందా ఇట్లా అది చూస్తుండే. ఇప్పుడు వర్షం పడి జరిగితే ఇప్పుడు ఇప్పుడు లేదు. పైసలు ఇచ్చారా? ఏమి ఇవ్వలే, పైసలు ఇవ్వలే, వచ్చి ఎవరినైనా చూడలే. అట్లా డేంజర్గా ఉంది. ఇప్పుడు పరిష్కారం అయితే ఆలోచించట్లా, ఏం చేస్తలేరు. బీఆర్ఎస్ బీఆర్ఎస్కి కన్ఫర్మ్. మేము ఓటు వేసేది, అందరికి ఓటు వేయించేది కూడా బీఆర్ఎస్ఏ కన్ఫర్మ్గా గెలుస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్.